ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే నేను మిమ్మల్ని మీకోసం పనిచేస్తా 5 సంవత్సరాలని నేను మీకు మాట ఇస్తున్నా. మీకోసమే 5 సంవత్సరాలు ఏ సమస్య ఉన్నా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు సాల్వ్ చేయడంలో నేను ముందుండి మీ సమస్యలకు అందుబాటులో ఉండి మీకు అండగా మీ తోబుట్టులాగా ఒక ఫ్యామిలీ మెంబర్లా నాకు ఏ సమస్యలున్నా చెప్పి నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యలని సాల్వ్ చేయడంలో నేను ముందుంటానని మీకు మాట ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి ఓటు కూడా పడేటట్టు మనం అందరం కృషి చేయాలి. ఎవరన్నా ఓటు వేయకపోతే మనమే మన వెహికల్లో వెళ్ళి లేకపోతే ఆటో మాట్లాడుకొని వెళ్ళి ఓటు వేయించే బాధ్యత ప్రతి ఒక్క పౌరుంది. కాబట్టి దయచేసి ఓటు మాత్రం వృధా పోనీయకుండా అందరూ ఓటేసేటట్టు బాధ్యతగా మీరు అందరూ పనిచేయాలి. నేనైతే మీకు అండగా ఒక మహిళా సోదరుమణులు అయినా కూడా మీకు అండగా ఉంటానని మరి ఒకసారి తెలియజేస్తున్నా. ఎందుకంటే మనకి టైం లేదు, 2-3 రోజులే ఉంది. ఇంకా ప్రతిదీ అందరినీ రీచ్ కావాలంటే టైం లేదు. నేను కూడా 2 నెలల నుంచి తిరుగుతున్నా కానీ ఇంకా చాలా కలిసేటివి ఉన్నాయి. అందరి మీరు చిన్న చిన్న ఏ సమస్యలు పట్టించుకోవద్దు. ఇవన్నీ పెద్ద ఎలక్షన్ కాబట్టి చిన్న చిన్నవి మస్తు వస్తాయి అని చిన్న చిన్నవి వచ్చినాయి కదా మీరు పార్టీ కోసం పని చేయకుండా ఉంటే ఇప్పుడు మీకు మంచి రోజులు వచ్చినాయి. ఇప్పుడు పని చేయకపోతే మళ్ళీ మీకు మంచి అవకాశాలు కోల్పోతారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కావాలి అంటే మీకు ఎంత పెద్ద రిస్క్ అయినా మీరు ఇప్పుడు ఎదుర్కోవాల్సిందే. లేకపోతే మళ్ళీ మీకు ఎవరైతే పని చేయరో పార్టీ కోసం వాళ్ళని పార్టీ దూరం పెడుతుంది. కాబట్టి దయచేసి మీకోసమే చెప్తున్నా, నా కోసం కాదు. తప్పకుండా మీరు అందరు పనిచేసి మంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. నేను ఒక మీ ఫ్యామిలీ మెంబర్లా ఉండి మీ సమస్యలు తీర్చుతానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నమస్కారాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, హస్తం గుర్తుకే. అంటే మీరందరూ గెలిపిస్తారన్న నమ్మకం. మీరు కేవలం తిరగనీకి వచ్చిండ్రు, లేకపోతే ఏదో మీటింగ్లో పార్టిసిపేట్ కానీ విననీకి చూడనీకి వచ్చిండ్రు అనే మాట కాదు. మీరందరూ కష్టపడుతున్నారు, మీరందరూ గెలిపిస్తారు. తప్పకుండా ఆమె గెలుస్తుంది, ఎంపీ అయిపోయినట్లే. నేను గతంలో ఇక్కడ 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన. 2004లో ఉంటే 2009 నుండి 14 వరకు కేంద్రంలో మంత్రిగా కూడా ఉంటుంది. మరి అన్ని బస్తీలలో మరి అనేకమైన డెవలప్మెంటల్ కార్యక్రమాలు నేను చేపట్టిన. రోడ్లు వేపించడం కానీ, డ్రైనేజ్ వసతి కానీ, మంచినీటి వసతి కానీ, హైమాస్ లైట్లు వేపించడం కానీ, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ వేపించడం కానీ, వీధి దీపాలు, రేషన్ కార్డ్స్. ఇప్పుడు పేదవాళ్ళకి కావాల్సినవి ఇవే. మరి ఇవన్నీ కూడా మేము చేసినాం. 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంటు, మరి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ వరకు అనేక డెవలప్మెంటల్ కార్యక్రమాలు చేసినాం. కాబట్టి ప్రజలు ఈనాడు